అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బలమైనటువంటి సాధనాలుగా ఉండేవారు, దేవుని పరిపూర్ణ విశ్వాసంలో నిలబడేవారు, దేవుని కొరకు సాక్షులుగా జీవించి ఆయన కొరకు బలమైన కార్యాలు చేయగలిగిన వారి లక్షణాలు ఎలాగుంటాయి అంటే, మొదటగా మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుని మందిరం యొక్క విషయాలను బట్టి మంచి ఆసక్తి కలిగి ఉంటారు. ఎందుకంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని జ్ఞాపకం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభుల వారు మరి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రోకలు అమ్మేవారిని, రకరకాల వ్యాపారాలు చేసేవారిని బయటికి గెంటేసినట్టుగా మనం చూస్తున్నాం. నిజమే, మందిరమును దైవ విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటారు నిజమైనటువంటి దేవుని బిడ్డలు. ఈరోజు మందిరము గురించి నువ్వు ఆసక్తి కలిగి ఉంటే, మందిర విషయాలు బట్టి ఆసక్తి కలిగి ఉంటే, దేవుని కార్యాల గురించి ఆసక్తి కలిగి ఉంటే, నువ్వు దేవుని కొరకు కార్యములు జరిగించగలిగినటువంటి గొప్ప మాదిరికరమైన విశ్వాసవే. బిడ్డ రెండోదిగా చూస్తే మరి ఇలాంటి బిడ్డలు ఇంకా ఎలాగుంటారు అంటే సమాజంగా కూడుకుంటూ ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం, వారు సమాజముగా కూడుట మానక అనే మాట. అవును, మందిరంలో ఏ కూటం పెడుతున్నా, ఏ ప్రార్థన పెడుతున్నా, ఏ అనుభవాలు కలిగి ఉన్నా వాటిలో దైవజనురాలతో కలిపి వారు సమాజంగా కూడుకుంటూ ప్రార్థిస్తూ ఉంటారు. మందిర విషయాల్లో ఆసక్తి కనపరుస్తారు. రెండవదిగా సమాజంగా కూడుట మానక మరి ఎప్పుడైతే నియామక కూటాలు ఉంటారో వాటిల్లో పాల్గొంటూ ఉంటారు. మూడవదిగా చూస్తే యోహాను సువార్త 4:23-24, అపోస్తలుల గారి 16వ అధ్యాయము 23 నుంచి 20 చదువుకుంటే, ఆత్మతో సత్యముతో వారు దేవుని ఆరాధిస్తారు. ఎవరో చూస్తున్నారనో ఎవరి గురించో వారి భక్తిని కనుపరచక ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు. బిడ్డ, ఈ 3 లక్షణాలు నీకుంటే నువ్వు ఒక బలమైన విశ్వాసవే, నువ్వు బలమైన సేవకుడివే, నువ్వు బలమైనటువంటి దేవుని కొరకు అద్భుతములు జరిగించగలిగిన గొప్ప వ్యక్తివే. ఇంకొక మాట చూస్తే మరి దేవుని కొరకు నిలబడే వారి యొక్క లక్షణాలు ఉన్న లక్షణం ఏదంటే, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే గనక, ఎంత శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నశించిపోతున్న ఆత్మలను సంపాదించడానికి పనిచేస్తూ ఉంటారు. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. వారి యొక్క మెయిన్ థీమ్ ఏదంటే, ఎక్కడో నశించిపోతున్నారు, నాశనం అయిపోతున్న ఆత్మలను రక్షించడమే మా పని అని వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బిడా, ఈరోజు నువ్వు నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థిస్తూ ఉన్నావా? ఆలోచన చేద్దాం దయచేసి. అదే నెహెమ్యా 4:6 చూస్తే, వారు దేవుని కొరకు పని చేస్తారు, ప్రతిఫలాన్ని అపేక్షించకుండా పనిచేస్తారు. దేవుడే ఇస్తాడు ప్రతిఫలం, మనం పని చేయడమే మన భాగ్యం అని దేవుని కొరకు వారు పని చేయవారు ఉన్నారు. చివరిగా చూస్తే 2 కొరింథీ 9వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు చదివితే, వారు దేవుని పరిచర్య కొరకు ఉత్సాహంగా, ధారాళంగా, సరుక్కోకుండా, మరి ఇబ్బంది పడకుండా దేవునికి ఇవ్వవలసిన వాటిని ఇస్తూ దేవుని మహిమపరుస్తూ ఉంటారు. బిడ్డలారా, నువ్వు సంఘంలో ఒక నమ్మకమైన విశ్వాసిని అనాలన్నా, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు నీ ద్వారా చేయించాలి అన్నా నీకు ఉండవలసిన ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉంటే, అబ్బో, దేవుడు నీ ద్వారా ఎంతో సంతోషిస్తాడు, మహిమపరచబడతారు. ఏమేమి ఉండాలండి? మొదటగా దేవుని మందిర విషయములు ఆసక్తి కలిగి ఉండాలి. రెండవదిగా సమాజంగా కూడుకుంటూ ఉంటావు, మరి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉంటావు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉంటావు, దేవుని కార్యాలు జరిగిస్తావు,
దేవునికి ఇవ్వవలసిన కానుకలు ఎక్కడ ఎగ్గొట్టకుండా మరి దేవునికి ఇవ్వవలసిన వాటిని ఇస్తూ ఉంటాం. మరి నీవు కూడా అలాగిస్తూ దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడే కృప, మరి ఆ దేవుని అభిషేకం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. బలమైనటువంటి సంఘ విశ్వాస యొక్క లక్షణాల గురించి అయ్యా ఒక 4-5 విషయాలు మేము ధ్యానించుటకు మీరు చూపిన కృప కొరకే వందనాలు. ఎంతకాలము ఏదో వెళ్ళి వచ్చామని కాకుండా ఒక నమ్మకమైన విశ్వాసులుగా, ఒక నమ్మకమైన సేవకులుగా, ఒక నమ్మకమైన నీ బిడ్డలుగా నిలబడుటకు తగిన జ్ఞానమును, ఈ లక్షణాలు మా అందరికీ దయచేసి నడిపించి బలపరచమని, భద్రపరచమని, ఆత్మతో నింపమని, ఆశీర్వదించమని, మేలులతో నింపి బలపరచమని అయ్యా ఈ వాతావరణం అనుకూలపరిచినందుకే నీకు స్తోత్రాలు దేవా. మరి వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు ఎటువంటి నష్టము కలగకుండా నీ కాపుదలు ఇవ్వండి. పొలం పనులు చేస్తున్న బిడ్డలకు మీ కాపుదలు ఇవ్వండి. బలపరచండి అయినా, ఆత్మతో నింపి నడిపించి బలపరచమని ఈరోజు దేవా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని, నీ నామహిమార్థంగా జీవించగలిగిన జ్ఞానాత్మ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనా అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.